సో ఏదైతే ఆ రోజు జరిగిందో ఒక కుక్కని బయటికి వాకింగ్ తీసుకురావడం వల్ల ఒక మనిషి మీదకి అత్యంత క్రూరంగా కర్రలు రాడ్లు తీసుకొచ్చి దాడి చేశారు. సో ప్రస్తుతం ఆ విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆ రోజు తర్వాత జస్టిస్ ఫర్ బ్లూ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దానికోసం ఫైట్ చేసే టీం అంతా మన దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు జ్ఞాన్. రైట్. అంటే ఎందుకు మీరు ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు? దీని గురించి, ఇన్సిడెంట్ గురించి? ఎవరైనా ఒక మనిషి పుట్టినోడు ఉంటే ఖచ్చితంగా ఇంటికి బయట వస్తాడు. ఈ విజువల్స్ చూసిన తర్వాత మనసు, మానవత్వం, విలువలు, ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ అన్ని తెలిసినోడు ఉంటే ఆబ్వియస్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ ప్రొటెస్ట్. ఆ వీడియోస్ చూస్తే ఎట్లున్నాయండి ఒక మాట. అది చూస్తే అసలు అది చూడగానే లైక్ హార్ట్ మొత్తం ఫిల్ అయిపోతుంది, రక్తం ఇదైతుంది, మనకి ఉడుకుతుంది. ఓకే ఓకే సరే, ఆ మూగజీవి ఏం చేసిందండి మీకు? మనుషులు నోరు ఉంది కాబట్టి ఏదో వర్బల్ కమ్యూనికేషన్ ఏదో తిట్టుకున్నారో కొట్టుకున్నారో సరే, కానీ ఆ మూగజీవి ఏం చేసింది? దానిలో ఏముంది? ఇక్కడ తప్పేముంది? అసలు ఖర్చేది ఉండే ఖర్చు అసలు పిక్కలు తీసుంటే అప్పుడైనా బాగుండేది. అప్పుడే మేమైనా సాటిస్ఫై అయ్యేటోళ్ళం. మేము కుక్కలు ప్రేమించే వాళ్ళం. అంటే అట్లా చేస్తుందనే భయంతో కదా ఇదంతా జరిగింది. మళ్ళీ ఆయన చేయకముందు ఇంత పెద్ద డ్రామా చేశారు కదండి. మళ్ళీ దీనికి ఎవరిని ఇప్పుడు రెస్పాన్సిబుల్ పబ్లిక్ అందామా, లేక ఎవరిని మిమ్మల్ని బ్లేమ్ చేద్దామా, మనం బ్లేమ్ తీసుకుందామా, ఎవరిని చేద్దాం ఇప్పుడు దీని విషయం గురించి చెప్పండి. నిన్న ఇక్కడ చూసాను ఒక కేసు. లైవ్ కౌకి లెగ్స్ 4 కాళ్ళు తీసేశారు. ఎవరో పొలంలో పోయి అది మేత తిన్నదనేసి, ఆ మేత అదే హంగరీ కోసం ఎక్కడైనా కౌస్ అంతే కదండి, గ్రీనరీ ఎక్కడ ఏమున్నా తింటాయి. దాని కూడా కాలు కొట్టేశారు. 4 కాళ్ళు పోయాయి. అది ఇంకా లైవ్ లో ఉంది. ఇట్లాంటి మన ఈ విజువల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత నోరు తీసి మాట్లాడుతాం. ఇట్లాంటి కనిపించని ఎన్నో జరుగుతున్నాయి. దానికి ఎలా ఎరాడికేట్ చేయాలి? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, యానిమల్ యాక్ట్ అని ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ముందుకు వచ్చి దీన్ని ఏదో ఒకటి చేసి పనిషబుల్ యాక్ట్స్ ఎందుకు ఇది చేయట్లేదు? పనిషబుల్ చేస్తేనే కదా ఏదైనా నెక్స్ట్ జరగాలి కదా, ఆగుతాయి. ఇంకా అన్ని చోట్ల సీసీ క్యామ్స్ ఉండవు కదండి, ప్రతి దానికి విజువలైజ్ చేయడానికి. మళ్ళీ ఇది ఒక ప్రూఫ్ దొరికింది అనేసే కదా ఈ రోజు మనం ఇంత ఇదిగా మాట్లాడుతున్నాం. ఇది దొరకకపోయి ఉంటే ఏమి ఉండేదండి సినారియో ఇన్ ద స్టేషన్స్ ఎవ్రీవేర్. జస్టిస్ ఎవరికి దొరికేదండి? హ్యూమన్ కి జస్టిస్ లేదు, అది వదిలేయండి. అట్లీస్ట్ యానిమల్ జస్టిస్ కోసం కొట్లాడదామని నేను కోరుతున్నాను అంతే. ఓకే ఓకే రైట్. అంటే కేవలం యానిమల్ కోసమే వచ్చారా, లేకపోతే అతనికి కూడా మరి చాలా పెద్ద గాయాలు జరిగాయి వాళ్ళ గురించి? ఇప్పుడు యానిమల్ ఇస్ ఆల్సో ఎన్ క్రియేచర్ విచ్ హ్యాస్ అన్ లైఫ్. ఓకేనా, హ్యూమన్ కూడా లైఫ్ ఉంది. దాని అక్కడ నుంచే కదా మన ఆరిజిన్ వచ్చింది. యాజ్ పర్ ద మ్యాచింగ్ ఆఫ్ క్రోమోజోమ్, డాగ్ అండ్ మన క్రోమోజోమ్ సేమ్. ఆల్ ద XXX ఆర్ బోత్ ఆర్ సేమ్. తెలుసా? మీరు ఒకసారి చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ద సెన్స్ ఆఫ్ హ్యూమన్స్ ఇస్ సేమ్. ఎంత ఉన్నా కానివ్వండి, ఒకటి లాస్ ఇస్ లాస్. థ్యాంక్ గాడ్ వాళ్ళ లైఫ్, ముగ్గురు లైఫ్ సేఫ్ అయ్యి ముందుకు రావాలి. లైక్ దే షుడ్. ఇప్పుడు కుక్క పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పిస్తున్నారు. సార్, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎప్పుడైనా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగితే, ఎక్కడైనా క్లాట్స్ ఉంటే ఇన్ ద డాగ్ ఆర్ ఎనీ యానిమల్, పారలైజింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ హావ్ సీన్, ఐ హావ్ ఫేస్డ్ a few cases also ఇట్లాంటివి. పారలైజ్ అవుతాయి అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అది కంపల్సరీ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ హ్యూమన్స్. ఆఫ్టర్ కోవిడ్ చాలా బ్రెయిన్స్ లైక్ బ్రెయిన్ లో మనకు బ్లడ్ క్లాట్స్ వచ్చాయి చాలా మందికి ఆఫ్టర్ ద కోవిడ్. ఎందుకు? సో దిస్ ఇస్ ఆల్ ద క్రైటీరియా. ఇప్పుడు ఒకటే అండి, వీళ్ళకి జస్టిస్ దొరకాలి. ఏ రకమైన జస్టిస్ కావాలనుకుంటున్నారు మీరు? యాజ్ అ సిటిజన్ మన సేఫ్టీ కోరుకునే, ఇప్పుడు ఏది జరిగినా మనం వెళ్ళేది ఎక్కడండి? లా అండ్ ఆర్డర్ దగ్గర వెళ్తాం. ఆ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా దీనికి తీసుకొని, కాంప్రమైజింగ్ అనేది కాదు కదండి. ఒక లైఫ్ పోయి ఉండి ఇదే మాట వచ్చేదా? కాంప్రమైజ్ అయ్యేది అనేది కాదు కదా. కాంప్రమైజ్ నాట్ సొల్యూషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ముందుకు వచ్చి దీనికి అమెండ్మెంట్ చేయండి, యాక్ట్స్ కి స్ట్రాంగ్ చేయండి. ఈ స్ట్రాంగ్నెస్ ఈ మాటల వరకే ఉంటున్నాయేమో అని అనిపిస్తుంది. కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ద డ్యూటీ ఫర్ ద స్ట్రే డాగ్స్ వేర్ దే ఆర్ డూయింగ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్. అంతవరకే ఉంది. అది కుక్కని తీసుకెళ్తున్నారు, స్టెరిలైజ్ చేసి మళ్ళీ అదే ఏరియా జోన్ లో వదిలేస్తున్నారు. ఇంత ముందు చంపే వరకు ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫీడర్స్ పైన అటాకింగ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు వాలంటీర్స్ లాగా ఫీడింగ్ చేస్తాం. దే ఆర్ మెనీ పీపుల్. ఒకసారి అయినాయి అట్లాంటి ఇష్యూస్, కానీ ఎప్పుడు విజువలైజ్ కాలేదు, బయటికి రాలేవు అట్లాంటివి. ఫీడింగ్ చేస్తాం రోడ్ సైడ్ డాగ్స్ కానీ ఏదైనా యానిమల్స్ కానీ. ఇప్పుడు వాటర్ బాల్స్ పెడుతున్నాం అండి, సమ్మర్ వేవ్ అనేసి మనం వాటర్ బాల్స్ వాలంటీర్స్ పెడుతున్నారు. ఆ వాటర్ బాల్స్ ని కూడా
తీసేయడానికి అట్లున్నారు జనాలు సొసైటీలో. అంటే అంటే వాటి కోసం మళ్ళీ అక్కడికి వస్తాయని అక్కడికి వస్తాయి అనేసి. అంటే ఈ భయం సృష్టించుకుంది ఎవరు? మనుషులమే కదా. అవి మనం కొడతాము, అవి భయపడతాయి. అవి కరుస్తాయి మనగాని మనం భయపడతాం. సరే రైట్. సరే ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతున్నా. రీసెంట్ గా మియాపూర్ దగ్గరలో బాచ్పల్లిలో ఒక చిన్న పిల్ల నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కుక్క డైరెక్ట్ అటాక్ చేసింది. ఆ ఇన్సిడెంట్ మీకు తెలుసా? తెలుసండి. ఎందుకు అటాక్ చేస్తాయంటే ఒకటి విషయం, ట్రోమాలో ఉంటాయి డాగ్స్. అవి కూడా మరి ఒక చిన్న పిల్లలు సరదాగా ఆడుకోవడానికి మరి భయపడతారు, పేరెంట్స్ కూడా భయం ఉంటది కదా. అవునండి, మరి వాళ్ళ ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు బయట వీధి కుక్క అని అనేసరికి అది నీకు రెగ్యులర్ గా చూస్తేనే కదా అది ఉండేది. కొత్త పర్సన్ నీ ఏరియాలో ఏదైనా కొత్త పర్సన్ వస్తే అది మురుగుతాయి. నువ్వు పాత పర్సన్స్ పైన ఎందుకు మురుగవంటే ఒక మాట, ఎందుకు మురుగవు అవి? అంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదా మినిమం. మనకన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ అవే ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే మనమే బట్టలు వేసుకొని ఇంత బిల్డప్ కొట్టుకొని బతుకుతున్నాం, కానీ వాళ్ళ బతుకులే బాగున్నాయి మనకన్నా, మనం చెప్పుకుంటే తెలుసా. అంటే అది ఒక్కటి కాదు, అంటే ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం, ఎక్కువగా చిన్న పిల్లల మీద అటాక్ జరుగుతున్నాయండి. ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, ఉండవని కాదు. బట్ ఇది పెట్ కదా, ఇంట్లో పెంచుకుంది కాబట్టి దే హ్యావ్ సమ్ బౌండరీస్ అంటే ఉంటాయి. అది ఒక వర్బల్ దాంట్లో ఉంటాయి, ఆ కమ్యూనికేషన్ దాంట్లో ఉంటాయి. అవి లైక్ ఆ బౌండరీస్ ఉంటాయి. అదేం పోయి అటాక్ చేయలేదు కదా, పిక్కలేం పట్టుకోలేదు కదా, చేయదు కదా. మోస్ట్ ఆఫ్ ద ఇట్లాంటి బ్రీడ్స్ ఇంట్లో పెంచిన బ్రీడ్స్ చేయవు మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు చేయవు. అంటే అన్లెస్ యూ డూ సంథింగ్ టు ఇట్. దానికి అగ్రెసివ్నెస్ తీసుకురావద్దు. ఎందుకు ఎగ్జామ్ కొంతమంది రీసెంట్ గా జీడిమెట్లలో కూడా ఒక పాప చనిపోయింది, ఎట్లానే ఒక డాగ్ బైట్ చేస్తే చనిపోయింది. బేసిక్ గా స్ట్రే యానిమల్స్ కి హెల్ప్ చేస్తాం. డాగ్స్ అనే కాదు, ఏ రకమైన యానిమల్ అయినా పాస్ట్ 5 years నుంచి హెల్ప్ చేస్తున్నా. బట్ ఇప్పుడు కొన్ని డేస్ నుంచి బయటికి వచ్చింది. సో ఆ రకంగా ఐడియాలో పోస్ట్ చేసినాం. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్రదర్స్ అందరు కానీ కూడా ఆ రకంగా ఒక సెల్ఫ్ గా ఒక ఓన్ వాయిస్ తో వీడియో బయటికి పబ్లిష్ చేసినాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో చాలా మంది ముంగట్టుకు వచ్చారు. సేమ్ ఇట్లాగే బ్రీడ్ డాగ్ ఇప్పుడు బ్లూ అని కాకుండా ప్రతి జంతువుకి ఏమైనా అందరు ఇట్లాగే నిలబడాలనేది నా ఆలోచన. బ్లూ అనే కాదన్న, ప్రతి ఏ డాగ్ కైనా ఏ జంతువుకైనా నార్మల్ గా ఎక్కడైనా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నిన్న గుంటూరులో ఒక డాగ్ చనిపోయింది. అది రోడ్ పైన వీధి కుక్క అని చెప్పి దాన్ని వదిలేయకుండా దానికోసం కూడా మేము ఫైట్ చేసినాం. దానికోసం కూడా కాల్ చేసి కనుక్కున్నాం. వాళ్ళు కూడా అరెస్ట్ అయినారు అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మా దగ్గర ఉంది. సో ఆ రకంగా ఎక్కడన్నా జంతువుకి ఏమైనా అయినప్పుడు మేము దానిపైన వాయిస్ రేజ్ చేస్తాం. నాతో పాటు ఇప్పుడు చాలా మంది బ్రదర్స్ చేయడానికి రెడీ ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సెక్షన్స్ యాడ్ చేయలేదు యానిమల్ క్రూయల్టీ మీద, యానిమల్ మీద. సో నేను పర్సనల్ గా ఎస్ఐ గారితో మాట్లాడాను. కొన్ని సెక్షన్స్ యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 428, 429 ఆ సెక్షన్స్ పైన 2 years, 5 years జైలు శిక్ష పడుతుంది ఎవరైతే డాగ్ ని అబ్యూస్ చేస్తారో అవి. ఇంకా ఫ్యామిలీ మీద ఏవైతే అటాక్స్ అయ్యారో అవి కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేయలేదు. సో అవి కూడా యాడ్ చేయించాము కేసులో. ఇంకా నేను క్లోజ్ కాంటాక్ట్ ఉన్నాను విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీతోని, ఇంకా పోలీస్ వాళ్ళతోని, ఇంకా పీపుల్ ఫర్ యానిమల్స్ మెనకా గాంధీ గారు ఉన్నారు కదా, బీజేపీ మెంబర్, ఆమె చైర్పర్సన్, వాళ్ళ ఏమంటారు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వాళ్ళతోని క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నాము. సో ఢిల్లీ నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తున్నది. అందరం లూప్ నుండి మేము సపోర్ట్ చేస్తున్నాము దీని గురించి. అంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, కంపల్సరీ సార్. దానికోసమే మేము ఫైట్ చేసేది. వీఆర్ ఫర్ యానిమల్స్, మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది దానికోసమే, యానిమల్స్ కోసం. సో వి వాంట్ సపోర్ట్ యానిమల్స్. మేము వచ్చిందే దానికోసం, సపోర్ట్ చేయడానికి. ఎక్కడ ఏమైనా యూ కెన్ కాంటాక్ట్ us, విల్ గివ్ 100%. అంటే ఇప్పుడు యానిమల్ గురించి అయితే మీరు చేయడం జరిగింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మరి అది ప్రాణాల వరకు వెళ్ళిపోయింది కదా. అవును సార్, దాని మీద కూడా మేము కేసెస్ యాడ్ చేయించాము. అది ఫ్యామిలీ, అది మా సైడ్ నుంచి రావు కేసెస్. మేము యానిమల్ యాక్టివిస్ట్ కాబట్టి ఏ కేసెస్ మా తరఫు నుంచి యాడ్ అవ్వగలుగుతుందో మేము అవి యాడ్ చేయించాము. మిగతా సెక్షన్స్ ఫ్యామిలీ వాళ్ళకి అప్డేట్ చేసాము. ఫ్యామిలీ వాళ్ళ త్రూగా ఆ కేసెస్ వేయాల్సి వస్తుంది. అది మా చేతిలో లేదు, కానీ నేను అప్డేట్ చేశాను ఏమేమి కేసెస్ అయితే వేయాల్సి వస్తుందో. ఇంకా అవన్నీ నేను ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను. అవన్నీ ఇప్పుడు యాడ్ అవుతున్నాయి దాని మీద. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్ సార్. నేను ట్విన్ సిటీ కెనాన్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ని. మా ఆఫీస్ హిమాయత్ నగర్ లో ఉన్నది. సో అక్కడ నుంచి వచ్చాము సార్ మేము. రైట్, థ్యాంక్ యూ సార్. సో సమ్హౌ మనం అందరం ఒక మిస్కాన్సెప్షన్ నుంచి బయటికి రావాలి. ఏంటి అంటే మనమే డామినెంట్ స్పీసీస్ అండ్ మనకి యానిమల్స్ డామినెంట్ కాదు. అండ్ వాటికి రైట్ టు లివ్ కానీ, రైట్ టు
వాటర్ రైట్ టు ఫుడ్ కానీ లేవు. సో ఒక ఇంటి ముందర నుంచి నడిచేటప్పుడు కూడా ఒక యానిమల్ కి ప్రాబ్లం అవుతుంది అంటే మనం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నామో అర్థం చేసుకోవాలి. అందరికి ఫండమెంటల్ రైట్స్ కావాలి, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అన్ని కావాలి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఎవరు పాటించరు. రైట్ టు బి కైండ్ టువర్డ్స్ యానిమల్స్ మాత్రం ఎవరు పాటించరు. అందరికీ రైట్స్ కావాలి కానీ డ్యూటీస్ మాత్రం ఎవరు చేయరు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఎర్త్ మన ఒక్క స్పీషీస్ దే కాదు, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. సో వీ హ్యావ్ టు బి కైండ్ టు యానిమల్స్ టు. సో ఒక్క స్ట్రే యానిమల్సే కాదు, ఇట్ హ్యాస్ టు బి ఆల్ ది యానిమల్స్. ఇప్పుడు రోడ్డు మీద ఆవు వెళ్తుంటే పేడేసిందని చెప్పి నువ్వు పోయి ఆవుని కొట్టావు కదా కదా, అదే రెస్పెక్ట్ కుక్కలకు ఎందుకు రాదు? రైట్, మరి ఆవు వచ్చి కరవదు, కుక్క వచ్చి కరుస్తుంది. ఎందుకు కరుస్తుంది? అన్ప్రొవోక్డ్ ఏది కూడా చేయదు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, కుక్క ఎందుకు కరుస్తుంది? ఇయర్స్ ఆఫ్ ట్రామా, దానికి రాళ్లతో కొట్టి ఇయర్స్ ఆఫ్ ట్రామా, దానికి ట్రామా ఉండి ఉండి జెనెటికల్లీ దానికి ట్రామా ఉంటది. ఒక స్ట్రే యానిమల్ ని నువ్వు ఇంటికి తీసుకెళ్లి పెంచుకో, అది ఒక రోజు నిన్ను కూడా ఆ ట్రామా వల్ల బై మిస్టేక్ గానీ ఒక ఘాటు గానీ డెఫినెట్లీ పడుతుంది. బికాస్ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అట్లా బయట చేసిన మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అందుకే కదా మనకి ఇంజెక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై వి హావ్ ఆల్ ది హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ నౌ, దాని మీద ఆపరేట్ చేయడానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ మిస్కాన్సెప్షన్స్ నుంచి బయటికి రావాలి. ఇది ఒక హ్యూమన్స్ దే ఎర్త్, మనమే ఉండాలి, మేమే నడవాలి, మేమే చేయాలి అంతా అది కాదు. యానిమల్స్ కి కూడా ఈక్వల్ రైట్ ఉంది. జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ వాయిస్ ఇట్ డజంట్ మీన్ దట్ దే కాంట్ గెట్ దోస్ రైట్స్. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు హైలైట్ రైట్ నౌ. అండ్ యానిమల్ కి అగెయిన్స్ట్ గా కూడా చెయ్యి లేపాలంటే వాడు భయపడాలి ఫస్ట్. భయపడాలి, డెఫినెట్లీ భయపడాలి. బికాస్ దే కాంట్ ఫైట్ ఫర్ దెమ్ సెల్ఫ్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దెమ్. కానీ ఎప్పటి నుంచి ఎట్లా జరుగుతున్న చాలా మంది కూడా ఫైట్ చేస్తారు, కానీ సెక్షన్స్ రోమ్ ఇస్ నాట్, వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ కూడా చేయలేదు. అదే అండి, రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ సింగిల్ నైట్. సో ఇది కూడా ఒక సింగిల్ నైట్ లో కాన్స్టిట్యూషన్ చేంజెస్, కొత్త యాక్ట్స్ ఇవన్నీ రాలేవు. సో వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ ఎవ్రీ ఇన్స్టెన్స్. ఇట్లా అయ్యే ప్రతి ఇన్స్టెన్స్ పునాది అవుతుంది. అండ్ ఫైనలీ ఇట్ హ్యాస్ టు ఒక అల్మినేషన్ పాయింట్ కి వెళ్ళి అండ్ ఒక సొసైటీలో ఓవరాల్ చేంజ్ రావడానికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అంటిల్ దెన్ వీ హావ్ టు కీప్ ఫైటింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. రైట్. సో ఫైనల్ గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? సో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, బ్లూ ఇస్ అ డిఫెన్స్లెస్ డాగ్. కరిశారు, అరిచారు అని అంటున్నారు కదా, వాళ్ళ ఓనర్ ని కింద పడేసి కట్టెలతో కొడుతుంటే అది అరుస్తుంది, భయపడుతుంది తప్ప అటాక్ చేయడానికి వెళ్ళిందా? దేర్ ఇస్ యర్ ఆన్సర్. సో ఇట్స్ నాట్ అన్ అగ్రెసివ్ డాగ్, అది డిఫెన్స్లెస్ డాగ్, ఇట్స్ అ ఫ్రెండ్లీ డాగ్. వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఖర్చేది ఉంటే దెబ్బ పడిన ఫస్ట్ సెకండ్ కండలు కూడా లేకుండా ఖర్చేసేది మొత్తం. ఖర్చేది ఉంటే డెఫినెట్లీ, అది కరవలేదు. ఇట్స్ డిఫెన్స్లెస్ డాగ్. అది చూసి ఆ వైలెన్స్ చూసి భయపడి లోపలికి వెళ్ళి దాక్కుంటే లోపలికి వచ్చి మరి దాన్ని కొట్టారు. దట్ ఈస్ అ హీనియస్ యాక్ట్, వెరీ హీనియస్ యాక్ట్. ఇట్ హ్యాస్ టు బి అండ్ ఇట్ హ్యాస్ టు బి పనిష్డ్. అసలు ఈ 2 years 5 years నథింగ్. ఇట్ హ్యాస్ టు బి మోర్ దెన్ దట్. అంటే అంత వైలెంట్ గా చేశారు వాళ్ళు, ఆ వీడియోలో అంత వైలెంట్ గా ఉంది. సో దిస్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ అండ్ ఇట్ కెన్ బి అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ ది ఫ్యూచర్ లాస్ దట్ అమెండ్మెంట్స్ దట్ హ్యావ్ టు బి చేంజ్డ్. అదర్ యానిమల్స్ వాటి అది నేచర్ ఉంటది, వెళ్ళి స్నిఫ్ చేయడం కానీ, వెళ్ళి అక్కడ వాట్ ఎవర్ పీ చేయడం కానీ, ఇట్స్ దేర్ నేచర్. అంటే ఈ రోడ్ల మీద వీటి మీద చేస్తున్నారు, ఇంటి ముందర చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్. సో అట్లా ఆలోచించకుండా యూ హ్యావ్ టు థింక్ ఇన్ అ వే దట్ బయాలజికల్లీ ప్రతి యానిమల్ దానికి ఏదైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు వాసన వస్తే ఫస్ట్ వెళ్ళి స్నిఫ్ చేస్తుంది, లేకపోతే ఇట్ డస్ వాట్ ఎవర్ ఇట్ వాంట్. ఇట్ డజంట్ మీన్ దట్ మీ ఇంటి ముందర వచ్చి ఉచ్చపోస్తుంది, లేకపోతే మీ ఇంటి ముందర పూప్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఆల్ దట్. జస్ట్ బికాస్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ని మనం డినై చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ డినై చేయకుండా ఉంటే, ఫారెస్ట్ కానీ లంగ్ స్పేసెస్ కానీ ఇంకా పెంచుంటే, యానిమల్స్ కి ఉండడానికి ప్లేసెస్ కానీ ఇవన్నీ మనం ప్రాపర్ కన్స్ట్రక్ట్ చేసి సిటీని ప్రాపర్ గా డెవలప్ చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఉండేది కాదు కదా. సో దీస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఎట్ అ సీరియస్ లెవెల్ ఇస్ వాట్ ఐ వాంట్.